కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలు నెరవేరుస్తుందనే నమ్మకం తమకుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. మిత్రపక్షంగా ఉన్నందున తాము నయానో భయానో రాష్ట్రానికి రావాల్సిన వాగ్దానాలు సాధించి తీరుతామని, ఆ విశ్వాసం తమకుందని ఆయన విజయవాడలో చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కనబెట్టి నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు. బంద్లు, ఆందోళనలు చేయాల్సిన చోట కాకుండా రాష్ట్రంలో చేయడం వల్ల ఫలితం ఉండబోదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన హామీ లభించిందని, మళ్లీ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉండబోదనే విశ్వాసంతో ఉన్నామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. సానుకూలంగా వాళ్ళైతే స్పందించారు. అవన్నీ కూడా మనం సాధించే వరకు ప్రయత్నలోపం ఏమీ లేకుండా గౌరవంగా ప్రజాస్వామ్యానికి సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయ ప్రకారం చేసే పద్ధతులు అన్నిట్లోనూ నా వంతుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర యువత గురించి అన్ని విధాలా నేను కష్టపడతానే ఉన్నాను. ఆ రోజు డివిజన్ అప్పుడు ఏం చేశాం, ఆ తర్వాత మినిస్టర్గా ఉండి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చేస్తున్నది ఈ జాప్యం అనేది కరెక్ట్ కాదని, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, తర్వాత ఆందోళన చేస్తేనో రోడ్లకు ఎక్కితేనో మనకి సాధించగలిగింది ఏమీ లేదు. ఇక్కడ మాకు నిన్న మొన్న జరిగిన దాన్ని బట్టి డెఫినెట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రానికి ఇచ్చి తీరాలి. ఒకటి ఇస్తే చాలదు, దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, దాంతోపాటు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. ఇవన్నీ కూడా 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చినాక రెవెన్యూ డెఫిసిట్ లైన్లో పడిన మాట వాస్తవమే. కానీ ఫస్ట్ 10 months ఏదైతే ఇవ్వాలో దాని మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళకి అదే ఉంటే వాళ్ళకి అనేక అవకాశాలు వచ్చినాయి. మన జిఎస్టీ బిల్లు విషయంలో నెగోషియేట్ చేసినప్పుడు వాళ్ళు చేసి ఉండవలసింది. ఎలా సాధించాలి అనే దాని మీద కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. ఏమి పరిధులు ఉన్నాయి, దానికి వేరియస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవసరమైతే చేసి, పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కావడానికి వీల్లేదనే దాన్ని డిమాండ్ చేశాం.